హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నరేష్ కుమార్. సో కొంతమంది పేరెంట్ డౌట్ ఏంటంటే, సార్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే బేబీస్కి కాఫ్ అండ్ కోల్డ్ రావా? అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం. బేబీస్కి చాలా రకాల వైరసెస్ వల్ల కాఫ్ అండ్ కోల్డ్ రావచ్చు. లైక్ ఆర్ఎస్వి, రైనో వైరస్, అడినో వైరస్, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్. దాంట్లో నుండి ఒక రకమైన వైరస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కోసం తయారు చేస్తారు. ఎందుకు ఇన్ఫ్లుయెన్జా వైరస్ కోసమే అని అంటే, ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో ఈ వైరస్ సీజనల్ అవుట్బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఆ సీజనల్ అవుట్బ్రేక్ అప్పుడు చాలా మందికి ఫీవర్, కాఫ్, కోల్డ్ వస్తుంది. అండ్ కొంతమందికి నిమోనియా వచ్చి బాగా సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిషన్ అవుతారు. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉండడం వల్ల వాళ్ళకి నిమోనియా వచ్చి సీరియస్ అయ్యే అవకాశాలు చాలా వాటికి తగ్గిపోతాయి. బట్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్ మాత్రం రావచ్చు. సో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా బేబీస్కి కోల్డ్ అండ్ కాఫ్ వేరే వైరసెస్ వల్ల కూడా రావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కూడా రావచ్చు. బట్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల ఏదైతే నిమోనియా వచ్చి సీరియస్ అవుతారో ఆ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.